హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జనరల్ యాప్టిట్యూడ్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? క్వశ్చన్ ఇది: ఇఫ్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 3, ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 3, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ పవర్ 3, బి పవర్ 5. ఓకేనా? ఇది క్వశ్చన్ అన్నమాట. సాల్వింగ్ గివన్ ఏ ఈక్వల్ టు 5ని ఇచ్చారు, బి ఈక్వల్ టు 3ని ఇచ్చారు. క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ 3, బి పవర్ 5 అనమాట. దర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎంత ఇచ్చారు, 5 పవర్ 3, మైనస్ బి అంతా 3 పవర్ 5. దర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 ఇంటూ 5 మైనస్ 3 ఎన్ టైమ్స్ 5 టైమ్స్ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. ఓకేనా? దర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 5 5 25 25 5 125 మైనస్ 3 3 9 3 3 9 9 9 81 అవుతుంది. 81 ఇంటూ 3 324. ఓకేనా? సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 24 మైనస్ 125 8 1 1 మైనస్ 118. ఇది ఎక్స్ వాల్యూ. ఇది ఒక మెథడ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏ పవర్ 4n, ఏ పవర్ 3n, ఏ పవర్ 2n హోల్ పవర్ స్క్వేర్ వాల్యూస్ కనుక్కోవాలి. అంటే ఎలా రాసుకోవచ్చు అంటే, ఏ పవర్ 2 ఇంటూ 4n, ఏ పవర్ 2 ఇంటూ 3n, ఏ పవర్ 2 ఇంటూ 2n రాసుకోవచ్చా? అప్పుడు ఏ పవర్ 8n, ఏ పవర్ 6n, ఏ పవర్ 4n దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ 6 4 10 అవుతుంది. 10 ప్లస్ 8 18 అవుతుంది. 18n. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ పవర్ 2 మైనస్ 3n, ఎక్స్ పవర్ 4 ప్లస్ 3n డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు, స్క్వేర్ అనేది అన్నిటికి వస్తుంది కాబట్టి ఎక్స్ పవర్ 2 ఇంటూ 2 మైనస్ 3n, ఎక్స్ పవర్ 2 ఇంటూ 4 ప్లస్ 3n డివైడెడ్ బై ఎక్స్ పవర్ 2 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్ టు, ఎక్స్ పవర్ లోపల మల్టిప్లై చేస్తే 4 మైనస్ 6n, ఎక్స్ పవర్ 8 ప్లస్ 6n, కింద 2 ఇంటూ 3 ఉంది అంటే 6 వస్తుంది, పైకి పోతే లేకపోతే అలానే పెట్టుకుంటాము. బేస్ అని కామన్గా ఉంది కాబట్టి పవర్స్ మాత్రం యాడ్ చేద్దాం. ఈ ప్లస్కి మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 12 వస్తుంది డివైడ్ బై ఎక్స్ పవర్ 6. దర్ఫోర్ ఆన్సర్ ఏమో ఎక్స్ పవర్ 12 మైనస్ 6 ఏమొస్తుంది మనకి? ఎక్స్ పవర్ 6 అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇది: ఇఫ్ ఎక్స్ పవర్ m ఈక్వల్ టు ఎక్స్ పవర్ n, x not equal to 1, x belongs to real number not equal to 0, then m equal to n. Use this rule to solve the followings. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 32ని ఇచ్చారు. అంటే ఫైండ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా. ఇది ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 32ని ఎలా రాసుకోవచ్చు అంటే 32 2తో డివిజన్ చేద్దాం. 2 16 32 అవుతుంది. 2 8 16 అవుతుంది. 2 4 8 అవుతుంది. 2 2
4 అవుతుంది అనమాట. ఓకేనా? అప్పుడు 5 టైమ్స్ అనమాట. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. దర్ఫోర్ 2 పవర్ x ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ 5. దర్ఫోర్ x ఈక్వల్ టు 5. x ఈక్వల్ టు 5 అనమాట. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. 5 పవర్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 25 పవర్ x ప్లస్ 2. 5 పవర్ 3x ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 25 పవర్ x ప్లస్ 2. ఇది ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ బేస్ డిఫరెంట్గా ఉందన్నమాట. అప్పుడు ఇది ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే 5 పవర్ 3x ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 25 ఎలా రాసుకోవచ్చు, 5 స్క్వేర్ రాసుకోవచ్చా, 5 స్క్వేర్ హోల్ టు ది పవర్ x ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 5 పవర్ 2 ఇంటూ x ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 5 పవర్ 2x ప్లస్ 4 అనమాట. అప్పుడు 5 పవర్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 5 పవర్ 2x ప్లస్ 4. అంటే ఇప్పుడు బేస్ అని ఈక్వల్ అయింది కాబట్టి ఇప్పుడు వేరియబుల్స్ కనుక్కుంటాం. అంత 3x ప్లస్ 3x ప్లస్ 1 2x ప్లస్ 4 అంటే ఒక్క నిమిషం ఇదేనా ఉండేది. 3x ప్లస్ 1 ఈక్వల్ టు ఇప్పుడు బేస్ ఈక్వల్ అయ్యేటప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతుంది కదా, 2x ప్లస్ 4. అప్పుడు 3x మైనస్ 2x ప్లస్ 1 మైనస్ 4 ఈక్వల్ టు 0. x అంటే 3x మైనస్ 2x x అవుతుంది, మైనస్ 3 ఈక్వల్ టు 0. దర్ఫోర్ x ఈక్వల్ టు 0 అనమాట. సారీ, x ఈక్వల్ టు 3. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. 8 పవర్ x ప్లస్ 2 ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ 4x మైనస్ 3. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 2 పవర్స్లో ఉంది, ఇక్కడ 8 పవర్స్లో ఉంది. అంటే 8 ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 హోల్ టు ది పవర్ ఆఫ్ x ప్లస్ 2 రాసుకోవచ్చు కదా. దట్ ఈస్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ 4x మైనస్ 3. అప్పుడు 2 టు ది పవర్ ఆఫ్ 3 హోల్ పవర్ ఆఫ్ x ప్లస్ 2 ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ 4x మైనస్ 3. 2 to the power of 3x plus 6 that is equal to 2 to the power of 4x minus 3. ఇక్కడ కూడా బేసెస్ అని కామన్గా ఉంది కాబట్టి పవర్స్ మాత్రం యాడ్ చేద్దాం, అంటే ఈక్వల్ చేయాలి. 3x ప్లస్ 6 ఈక్వల్ టు 4x మైనస్ 3. అంటే ఇక్కడ ప్లస్ 3x ఉంది, ఆపకపోతే మైనస్ అవుతుంది, 4x మైనస్ 3x. ఇక్కడ ప్లస్ 6 ఉంది, ప్లస్ 3 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు 9. x ఈక్వల్ టు 9 అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ x and y value if 27 power x plus 1 that is equal to 9 power x plus 3 that is equal to 3 power y. ఇది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు x వాల్యూ y వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఈ రెండు సాల్వ్ చేద్దాం. 27 పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు 9 పవర్ x ప్లస్ 3. అంటే 27 ఎలా రాసుకోవచ్చు అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 9 9 3 27 పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు ఈ 9 ఎలా రాసుకోవచ్చు 3 ఇంటూ 3 పవర్ x ప్లస్ 3 3 టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ x ప్లస్ 1 3 పవర్ ఆఫ్ 2 ఇంటూ x ప్లస్ 3. అంటే ఇప్పుడు బేసిస్ అని కామన్గా ఉంది కాబట్టి మనం పవర్స్ మాత్రం యాడ్ చేసుకున్నాం. అంటే ఇది ఎంత వస్తుంది, 3x ప్లస్ 3 ఈక్వల్ టు 2x ప్లస్ 3. అంటే 3x మైనస్ 2x ఈక్వల్ టు 3 మైనస్ 3. ఇక్కడ మిస్ అయింది, ఇది 6 కదా. చేస్తా ఫస్ట్ 3x మైనస్ 2x ప్లస్ 6 మైనస్ 3 therefore x ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఈ రెండు సాల్వ్ చేద్దాం. 9 పవర్ x ప్లస్ 3 ఈక్వల్ టు 3 పవర్ y. ఈ 9 పవర్ నుంచి ఎలా రాసుకోవచ్చు, 9ని 3 ఇంటూ 3 పవర్ x ప్లస్ 3 రాసుకోవచ్చు కదా. దట్ ఈస్ ఈక్వల్ టు 3 పవర్ y. అంటే 3 పవర్ 2 ఇంటూ x ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3 పవర్ y. బేస్ అన్ని ఇప్పుడు ఈక్వల్గా ఉంది, పవర్స్ మాత్రం ఈక్వల్ చేయాలి. అప్పుడు 2x ప్లస్ 6 ఈక్వల్ టు y.
ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఇచ్చాం ఎంత 3. అప్పుడు 2 × 3 + 6 = y. 6 + 6 = y. therefore y = 12. ఓకేనా, ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది అన్నమాట. ఇది అనదర్ మెథడ్. ఇది ఇఫ్ 2 power n = 64, find the value of n. Question A, 2 power n + 2. B, 2 power n - 3. C, 2 power 2n - 1. ఓకేనా, ఫస్ట్ n వాల్యూ కనుక్కోవాలి. గివన్ 2 power n = 64 అంటే ఎలా రాసుకోవచ్చు అంటే 64ని 2తో డివిజన్ చేద్దాం. 2 32 64, 2 16 32, 2 8 16, 2 4 8, 2 2 4, 2 1 2 అంటే ఎన్ని వస్తుంది 6 టైమ్స్ అన్నమాట. అప్పుడు 2 power 2 = 2 power 6. therefore n = ఇది n, ఇది n = 6. n వాల్యూ వచ్చింది. ఇప్పుడు ప్రతి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 2 power 6 + 2 = 2 power 8. 2 power 6 - 3 = 2 power 3. 2 power 2 × 6 - 1 that is equal to 2 power 12 - 1 = 2 power 11. ఓకేనా, ఇది ఒక మెథడ్ అన్నమాట. నెక్స్ట్ మెథడ్ simplify x power m power n minus p, x power n whole power p minus m, x power p whole power m minus n. ఓకేనా, ఇది క్వశ్చన్. ఇది సాల్వ్ చేయాలి. చూడండి ఒకసారి, పవర్స్ బేస్ అన్నీ ఈక్వల్గా ఉంది కాబట్టి పవర్స్ మాత్రం ఏం చేయాలా, యాడ్ చేయాలి. ఇప్పుడు జస్ట్ ఇది మల్టిప్లై చేద్దాం. ఈ టర్మ్ని x power m × n minus m × p, x power n × p minus m × n, x power m × p minus n × p. ఇప్పుడు యాడ్ చేస్తే x power mn minus mp plus np minus mn plus mp minus np, mnకి mn మైనస్ ఎంపీకి ప్లస్ ఎంపీ మైనస్ ఎన్పీకి ఎన్పీ. అప్పుడు x power 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకేనా, నెక్స్ట్ సిమిలర్ మెథడే x power l x power m హోల్ పవర్ n దట్ ఈస్ అంటే ఇంకా ఉంది x power m డివైడ్ బై x power n పవర్ l, x power n బై x power l పవర్ m దట్ ఈస్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని ఎక్స్ పవర్స్లో ఉంది కాబట్టి జస్ట్ పవర్స్ మాత్రం ముందు చేద్దాం. x power ln డివైడ్ బై x power mn, x power ml డివైడ్ బై x power ln, x power nm డివైడ్ బై x power lm. కామన్ టర్మ్ చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మళ్ళీ ఇది కూడా. అప్పుడు ఏమొస్తుంది మనకి ఆన్సర్ 1 అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది జనరల్గా మనకు రూట్ వాల్యూస్ తెలుసు. అంటే కన్సిడర్ 5² ఎలా రాసుకోవచ్చు, మనము 25 రాస్తాం. ఓకేనా, అదే 5 = ఏం రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 రాసుకోవచ్చా.
ఓకేనా. అంటే ఇది అంటే ఇలా రాసుకోవచ్చు అంటే 25 పవర్ 1/2. ఓకేనా. ఇలాంటివి వచ్చేటప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అంటే రూట్స్ వాల్యూ అనమాట ఇది. జనరల్ టర్మ్ రాస్తాను. ఇన్ జనరల్ if a belongs to real number and n belongs to natural number such that x power n equal to a, that is nth root of a. అంటే ఎలా రాసుకోవచ్చు, x equal to nth root of a or x equal to a power 1/n రాసుకోవచ్చు. అంటే ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉంది. ఓకేనా. ఎక్స్ అనేది వేరియబుల్ తెలుసు. ఇక్కడ ఏ ఉంది చూసారా, ఏ అనేది రాడికా అంటారు. ఇది ఉంది చూడండి, ఇక్కడ nth రూట్ అంటాము. ఇది రాడికల్ అంటాం. ఓకేనా. ఇది రాడికల్. n అనేది ఇండెక్స్. ఓకేనా. ఇది రూట్ వాల్యూ కనుక్కోవాల్సింది సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా. nth రూట్ అంటాము, స్క్వేర్ రూట్ అంటాము, క్యూబ్ రూట్ అంటాము. మనం షార్ట్గా nth రూట్ తీసుకున్నాం. nth రూట్ని రాడికల్ అంటాము. ఆ రాడికల్ లోపల వాడే నంబర్ని రాడికా అంటాము. ఎక్స్ అనేది వేరియబుల్, n అనేది ఇండెక్స్, నంబర్స్ 1 2 3 4 సంథింగ్ నంబర్స్ అనమాట. ఓకేనా. కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అంటే 8 పవర్ 1/3 ఇంటూ 8 పవర్ 1/3 ఇంటూ 8 పవర్ 1/3 ఎలా రాసుకోవచ్చు అంటే బేస్ అన్ని కామన్గా ఉంది కాబట్టి పవర్స్ యాడ్ చేద్దాం. 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 దట్ ఈస్ ఈక్వల్ టు 8 పవర్ 3/3 దట్ ఈస్ ఈక్వల్ టు 8 పవర్ 1. ఆన్సర్ ఏమో 1. లేదా 8 పవర్ 1/3 ఇంటూ 3 టైమ్స్ అలా రాసుకోవచ్చు కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 8. ఆర్ 8 పవర్ 1/3ని క్యూబ్ టు రూట్ ఆఫ్ 8 కూడా రాసుకోవచ్చు. రెండు సేమే కదా, బోత్ ఆర్ సేమ్ బట్ డిఫరెంట్ ఫార్మేట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 3 to the power 2/3 ఇంటూ 3 to the power 2/3 ఇంటూ 3 to the power 2/3 అది ఎలా రాసుకోవచ్చు అంటే 3 టైమ్స్ ఉంది బట్ బేస్ కామన్ అంటే 3 టైమ్స్ ఆఫ్ 2/3 అంటే 3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 3 పవర్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 9. ఓకేనా. అలా లేకపోతే ఈ విధంగా మెథడ్స్ ఎలా రాసుకోవచ్చు అంటే 3 to the power 2/3 ఈక్వల్ టు క్యూబ్ టు రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అలా కూడా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, కొన్ని లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఒకసారి రాస్తాను. 125 ఈక్వల్ టు 5 పవర్ 3. నెక్స్ట్ 16 ఈక్వల్ టు 2 to the power of 4. 3 ఈక్వల్ టు minus 243 ఈక్వల్ టు -3 పవర్ 5. నెక్స్ట్ 4x పవర్ 3 ఈక్వల్ టు 5y. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ -√49 ఈక్వల్ టు 7. సిక్స్త్ వన్ √(-1) ఈక్వల్ టు 1. సెవెంత్ వన్ -³ ఓకేనా. ఇది ఎక్స్ వాల్యూ. ఇది ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. 125 ఎలా రాసుకోవచ్చు అంటే 5³ రాసుకోవచ్చు. అంటే 5 ఈక్వల్ టు (³ 125). నెక్స్ట్ ఇది కూడా 2 ఈక్వల్ టు (4)√16. నెక్స్ట్ ఇది -3 రాసుకోవచ్చా, -3 ఈక్వల్ టు (5)√(-243). నెక్స్ట్ 4x ఈక్వల్ టు (³ √5y). ఇది మైనస్ ఉంది కాబట్టి ఇది అందరికీ తెలిసిందే. √49 వాల్యూ
7. ఇది కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. ఇది కాంప్లెక్స్ నంబర్. ఓకేనా? ఇది చూడండి ఒకసారి. మైనస్ ఎక్స్ పవర్ minus of minus x power 3 whole power 1 by 3, that is equal to minus into minus x power 3 into 1 by 3. 3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ? మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్. ఓకేనా? ఇదే అండి టోటల్ జనరల్ యాప్టిట్యూడ్లో ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఏమేమి మెథడ్స్ ఉంది అంటే మనం బేసిక్ లెవెల్స్ నుంచి వెళ్తున్నాం కాబట్టి బేసిక్స్ లెవెల్స్ మాత్రం చూసుకున్నాము. రిలేటెడ్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాము. ఓకేనా? ఈ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ ఇది కూడా మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ అవుతుందన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఈ పవర్స్ సంబంధించిన సిరీస్ కానీ పవర్స్ కానీ ఈ క్యూబ్ రూట్ చేయడం స్క్వేర్ రూట్ చేయడం అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తుంది కాబట్టి ఇదన్నీ మీకు యూస్ఫుల్ అనమాట. ఓకేనా? ఇది బేసిక్ లెవెల్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. నేనైతే కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే తీసుకున్నాను. బట్ స్కూల్ లెవెల్ కానీ ఇంటర్మీడియట్ లెవెల్ కానీ ఈ ఎక్స్పోనెన్షియల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంది, చాలా హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఉంది చెప్పాలంటే. ఓకేనా? వీలైతే నేను అది కూడా సపరేట్గా అన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేసి ఒక వీడియోగా అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.